టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సింగపూర్లో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్స్ని తమ ఎడ్యుకేషన్లో కలిగిన అనుభవాలను మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు సుజన్ అండ్ శశాంక్. సో సుజన్, నువ్వు ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు NUS హై స్కూల్లో 4th. నేను ఇప్పుడు సింగపూర్లో జురాంగ్ పైన జూనియర్ కాలేజ్ అని ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం సింగపూర్ ఎడ్యుకేషన్ ఒక హోల్గా చూద్దాం. ఫస్ట్ మనం కిండర్గార్టెన్ స్టార్ట్ చేద్దాం. కిండర్గార్టెన్ ఏమో 4 years నుంచి 6 years స్టూడెంట్స్ వెళ్తారు. సో సుజన్, నువ్వు ఏం కిండర్గార్టెన్కి వెళ్ళావు? నేను ఇక్కడ నేబర్హుడ్లో ఉండే ఒక హోప్ కమ్యూనిటీ కిండర్గార్టెన్ అని వెళ్ళాను. అది మా ఇంటి దగ్గర ఉందని మమ్మీ వాళ్ళు అక్కడ పంపించారు నన్ను. అంటే దగ్గర ఉంటుంది కాబట్టి మమ్మీ నడుచుకుంటూ తీసుకెళ్ళేది. సో లైక్ అదొక్కటి గుర్తుంది నాకు మెయిన్ కిండర్గార్టెన్ గురించి. ఓకే, నేను మాత్రం ఇక్కడ సింగపూర్లో శారదా కిండర్గార్టెన్ అని రామకృష్ణ మిషన్ వాళ్ళు పెట్టిన కిండర్గార్టెన్ అనమాట. సో అక్కడికి వెళ్ళాను నేను చదువుకోవడానికి. సో స్కూల్ నాది AM షిఫ్ట్ ఉంటుంది, PM షిఫ్ట్ ఉంటుంది. నాది PM షిఫ్ట్ అనమాట. సో నేను చాలా లేట్గా లేసేవాడిని, చిన్నగా రెడీ అయ్యి వెళ్ళేవాడిని నేను స్కూల్కి. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఇంటికి వస్తాను అదే బస్లో. నేను శారదా కిండర్గార్టెన్ చదివాను, సేమ్ శశాంక్తో పాటు. యాక్చువల్లీ నేను శశాంక్ క్లాస్మేట్స్ అప్పుడు. సో నాకు అంతేం గుర్తులేదు కిండర్గార్టెన్ గురించి, బట్ నేను బస్ తీసుకుని వెళ్ళేదాన్ని. అండ్ యాక్చువల్లీ కిండర్గార్టెన్ గురించి ఎక్కువ గుర్తున్నది ఫుడ్. అక్కడ చాలా బాగుండేది ఫుడ్. రోజు వెరైటీ చాలా వెరైటీస్ ఉంటాయి. రోజు ఒక రకమైన ఫుడ్ పెట్టేవాళ్ళు లంచ్కి. ఒకరోజు మ్యాగీ అయితే ఇంకరోజు పరాటా అలా అనమాట. కుకీస్ కూడా పెట్టేవాళ్ళు. కుకీస్ చాలా బాగుండేవి అక్కడ స్కూల్లో. అది మాత్రం చాలా గుర్తు. ఓకే, నా గుర్తు కిండర్గార్టెన్లో మాకు కూడా ఒక 6 years అప్పుడు సెకండ్ హాఫ్ ద ఇయర్ ఏమో ప్రైమరీ స్కూల్ ప్రిపేర్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ చేయించారు. లైక్ మనం ఓన్ మనీ తీసుకొచ్చి కొన్ని ఐటమ్స్ కొనుక్కోవడం అలాంటివి. సో దాంట్లో నీకు కిండర్గార్టెన్లో ఏమైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారా? మాకు అలాంటివి ఏం లేదు, కానీ ప్రైమరీ స్కూల్కి దగ్గరకు వచ్చేసరి నేర్పించడం కంటే మామూలుగా గేమ్స్ ఆడిపించుకోవడము అలాంటివి ఎక్కువ చేయించారు. లైక్ అలా చేయించినప్పుడు నీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు శారదా కిండర్గార్టెన్లో K2లో రోజు $1 తెమ్మని చెప్పారు, అరౌండ్ $1. సో మమ్మీ ఇచ్చేది $1. అది స్కూల్కి తీసుకెళ్ళి టాయ్స్ కూడా ఉంటాయి, టాయ్స్ పెడతారు, మళ్ళీ స్నాక్స్ పెడతారు, చిప్స్ అలా మామూలుగా చిప్స్ పెడతారు, రకరకాల చిప్స్, రకరకాల స్నాక్స్. అప్పుడు అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండేది అనమాట నాకు అది కొనుక్కోవడం. నేను ఎప్పుడు కొనుక్కోలేదు సొంతంగా, అది ఎప్పుడు డాడీ మమ్మీ కొనిపించేవాళ్ళు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను సొంతంగా పోయి కొనుక్కునే ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. చాలా ఫన్గా ఉండేది. మా ఫ్రెండ్స్తో వెళ్ళి ఏది కొనుక్కుంటా అని చూపించి అది కొనుక్కుంటున్నాను నేను. అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఫన్గా ఉండేది అనమాట నాకు. కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా నేర్పించింది అది. ఫైనలీ డబ్బు ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డబ్బులు చేతిలో ఎప్పుడు లేదు, అంత మమ్మీ డాడీ హ్యాండిల్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం కిండర్గార్టెన్లో నర్సరీ K1 K2 చదివాం కదా. సో అది చాలా ఫన్గా ఉండేది కదా. అందరూ చిన్నపిల్లల్లో ఉన్నాం, ABCD నేర్చుకున్నాం, బట్ అల్లరి మాత్రం బాగా చేసేవాళ్ళం. నేను నీతో అండ్ ఇంకో అబ్బాయి శ్రీరామ్ అని వాడితో మాట్లాడుతూ ఉంటుంటే టీచర్స్ ఏమో సైలెంట్గా లెసన్ విను అని చెప్పేవారు. నేనేమో పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు నాతో రిప్లై ఇచ్చావు. సో శ్రీరామ్ ఏమో సైలెంట్గా కూర్చున్నాడు మధ్యలో, బట్ స్టిల్ టీచర్ ఏమో మీ ముగ్గురు అవుట్ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచోండి, మరి ఎక్కువ కాల్ చేస్తారు, ఎన్నిసార్లు చెప్పి మాట్లాడుకుని ఉండాలని, బట్ స్టిల్ పంపించారు. నేనేమో అక్కడ ఇది నాకు రోజు జరిగే విషయం టైప్లాగా చూసాను. నువ్వేమో సీరియస్గా ఉండే, శ్రీరామ్ ఏమో ఏడుస్తున్నాడు అప్పుడు. బట్ చిన్నపిల్లం కదా, సో లైక్ అంత తెలియదు ఆ మూమెంట్లో, బట్ జస్ట్ ఎంజాయ్ చేయాలనిపించేది అప్పుడు. సో అది మెయిన్గా గుర్తుంది కిండర్గార్టెన్ అదర్ దెన్ ఫుడ్. నేను ఇంకోటి K2లో డాన్స్ చేసాను కదా, గ్రాడ్యుయేషన్ డాన్స్, అది గుర్తుంది. ఒక వీడియో కూడా ఉంది, చూస్తావా? ఓకే, నీ కిండర్గార్టెన్లో ఏమైనా గ్రాడ్యుయేషన్ డాన్స్ ఉంది. అప్పుడు నాకు మెయిన్ దాని నుంచి ఏం గుర్తుందంటే నేను దానికి MC చేశాను గ్రాడ్యుయేషన్ డే. ఇంకోటి ఏంటంటే మామూలుగా ప్రతి క్లాస్కి వేరే కలర్ షర్ట్ ఇచ్చారు. సో నాకు మా క్లాస్కి అప్పుడు పింక్ షర్ట్ ఇచ్చారు. సో పింక్ ఇచ్చారని నా వేరే క్లాస్లో ఉండే ఫ్రెండ్స్ అందరు ఏడిపించేవాళ్ళు, పింక్ అంటే అమ్మాయిలు వేసుకుంటారు, బ్లూ అంటే అబ్బాయిలు వేసుకుంటారు అని ఉండేది కదా చిన్నపిల్లప్పుడు. సో ఇప్పుడు ప్రైమరీ స్కూల్కి వెళ్దాం. ప్రైమరీ స్కూల్ ఏమో 6 years ఉంటుంది. ప్రైమరీ 1 2 3 అలా ప్రైమరీ 6 వరకు ఉంటుంది.
అండ్ ప్రైమరీ 3లో సైన్స్ స్టార్ట్ చేస్తాం, అదొకటి కొత్తగా సబ్జెక్ట్. ఎందుకంటే ప్రైమరీ 1 అండ్ ప్రైమరీ 2లో ఓన్లీ మ్యాథ్స్, ఇంగ్లీష్, మీరిద్దరు హిందీ తీసుకున్నారు కదా, సో హిందీ, సో 3 సబ్జెక్ట్స్. కానీ ప్రైమరీ 3కి వచ్చేటప్పుడు సైన్స్ కూడా యాడ్ అయ్యి, అప్పుడు మీకు ఏమనిపించింది? నాకైతే సైన్స్ నేను ఎప్పుడు విన్నా అది ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో నేను అది చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కానీ 1-2 ఇయర్స్ తర్వాత అది నాకు కొద్దిగా కష్టం అనిపించింది సైన్స్ వచ్చేసరికి. అంటే ఇంట్రెస్ట్ అయితే తగ్గలేదు, కానీ చదవాలని, అది ఎక్కువ చదువుతాను, నాకు చదివితే ఇది చదువుతాను అని ఆ ఫీలింగ్ పోయింది. ఓకే, అంటే నేను ఆల్మోస్ట్ ప్రైమరీ 3లో కదా స్టార్ట్ చేసేది సైన్స్. సో ప్రైమరీ 2లో నేను ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ప్రైమరీ 3 ఫ్రెండ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ బుక్ చూపించింది వాళ్ళ మదర్, సైన్స్ బుక్. చాలా కూల్గా ఉండింది ఆ బుక్. సో నేను సడన్గా చాలా ఎక్సైట్ అయిపోయాను. ఆల్మోస్ట్ డిసెంబర్ అనుకుంటా. సో నాకు తెలుసు వచ్చే సంవత్సరం నేను సైన్స్ చదువుకోబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఆ బుక్ నిజంగానే చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా. ప్లస్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే బోరింగ్గా ఉంటాయి బుక్స్, జస్ట్ సమ్స్ అంటే నంబర్స్ ఉంటాయి అంతే. కానీ సైన్స్ మాత్రం ఏదో ఫిషెస్, దాని మీద వేరే రకరకాల ఫాంట్స్ అని. సో చాలా ఎక్సైటింగ్గా ఉండేది అనమాట. అంటే సృజన్ చెప్పినట్టు కొన్ని అంటే P4లో P5లో కొంచెం టఫ్గా అనిపిస్తుంది. తర్వాత ప్రైమరీ 4, ప్రైమరీ 5 వచ్చేటప్పుడు క్లాసెస్ చూస్ చేసుకుని ఉంటారు కదా, లైక్ అంటే ఎంత బాగా చేస్తే ఏ లెవెల్లో ఉంటారండి. లైక్ ఐమ్ నాట్ షూర్ మీ స్కూల్లో ఉందా లేదా అలాగా, బట్ మా స్కూల్లో అయితే ప్రైమరీ 1, ప్రైమరీ 6లో ABCD అని ఉండేది. అలాగా ఐ థింక్ F వరకు ఉండేది. దెన్ ABC వచ్చి టాప్ 3 క్లాసెస్ ఆర్డర్లో ఉండేవి కూడా. సో అదొక కాంపిటీషన్గా ఉండేది. మీకు అలాంటి కాంపిటీషన్స్ ఏమైనా ఉండేయా ప్రైమరీ స్కూల్? P3 నుంచే స్టార్ట్ అవుతుంది మా స్కూల్లో. సో P2 ఎండింగ్ మార్క్స్ పెట్టి నీకు P3 క్లాస్ ఇస్తారు. సో దాని తర్వాత ప్రతి ఇయర్ ఉంటుంది, కానీ మామూలుగా క్లాసు ఎక్కువగా మారదు అనమాట. సో లైక్ నువ్వు ఇద్దరు చాలా గ్యాప్ చాలా పెరిగిపోయింది అనుకో నీకు నీ క్లాస్మేట్స్కి, అప్పుడు మారుస్తారు. కానీ మోస్ట్లీ సేమే ఉంటుంది P3 to P6. కానీ మీ ఏజ్ అప్పుడు P5 నుంచి P6 దాకా మళ్ళీ మార్చలేదు కదా? అవును, మా ఇయర్లో P5, P6 రిమూవ్ చేస్తారు. అది ఎందుకంటే అప్పుడు అందరూ కలిసి ఉంటారు, అదే టీచరు. అంటే మాకు మెయిన్ టీచర్ కూడా ఆమె ఉంటుంది. సో అంత PSLE ప్రిపరేషన్లో అలా బాగుంటుంది, అందరు కలిసి స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది అని ఆ P5 to P6 రిమూవ్ చేస్తారు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలని ఎప్పుడు కోరిక ప్రైమరీలో. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి దాన్ని కేర్ అని పిలుస్తాను అనమాట. సెకండ్ కేర్ వచ్చేసి లవ్, తర్వాత ఫేత్, తర్వాత ఇంకో 3-4 క్లాసులు ఉంటాయి దాని తర్వాత. సో నేను ఏమనుకుంటే కేర్కి వెళ్ళిపోతాను అనుకున్నాను ప్రైమరీలో. కానీ రిపోర్ట్ బుక్ వచ్చిన తర్వాత చూస్తే సెకండ్ క్లాస్కి వెళ్ళాను, లవ్ అని. సో ప్రైమరీ 11కి వెళ్ళాను. పర్లేదు, ఓకే సెకండ్ క్లాసే కదా, అట్లీస్ట్ అంటే మరీ అంత దారుణంగా ఏం కాదు కాబట్టి ఓకే అనుకున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం కేర్కి వెళ్దామని అనుకున్నాను. కానీ ప్రైమరీ 4లో కూడా నేను లవ్కి వెళ్ళాను మళ్ళీ. సో మళ్ళీ ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం, ఎందుకంటే నాకు కేర్లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు కిందికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు ప్లేగ్రౌండ్కి. సో వాళ్ళందరూ కేర్లో ఉండేవాళ్ళు, నేను మాత్రం లవ్లో ఉండేవాడిని. సో అందుకే నేను కేర్కి వెళ్ళాలని కోరిక నాకు. ప్లస్ అది ఫస్ట్ క్లాస్ కాబట్టి మమ్మీ డాడీ వాళ్ళు కూడా బాగా సంతోషిస్తారని ఆ క్లాస్కి వెళ్ళాను అనుకున్నాను. సో మళ్ళీ ఫైనల్గా ప్రైమరీ 5లో కేర్కి వెళ్ళాను నేను, కొంచెం బాగానే చదివి. సో ఆ ఇయర్ కొంచెం ఫన్గానే ఉంది, కానీ కొంచెం టఫ్గా ఉంది అనమాట. ఎందుకంటే ఆ క్లాస్లో అందరూ చాలా కంపిటేటివ్గా ఉండేవాళ్ళు, అందరూ చాలా గట్టిగా చదివేవాళ్ళు. కానీ నేను మాత్రం అలాంటి టైప్ కాదు, నేను కొంచెం చదివి ఆడుకునేవాడిని, బాగా ఆడుకునేవాడిని. సో నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం చదువుకంటే. అంటే అందరికి అలాగే ఉంటుంది, కానీ నేను కొంచెం ఎక్కువ ఆడుకుంటాను అనమాట. అందుకని మళ్ళీ ప్రైమరీ 6కి వచ్చేసరికి నేను సెకండ్ క్లాస్కి వెళ్ళిపోయాను, లవ్కి వెళ్ళిపోయాను. చాలా బాధపడ్డాను, కానీ మొత్తానికి ఫిట్ అయిపోయాను అనమాట ఆ క్లాస్లో. మళ్ళీ అడగడం మర్చిపోయాను, మీరు సేమ్ ప్రైమరీ స్కూల్ నుంచి కదా, ఏం ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చారు? మేము టాంపనిస్ ప్రైమరీ స్కూల్ అని మా ఇంటి దగ్గర ఉంటుంది, అది ప్రైమరీ స్కూల్. అది మంచి ప్రైమరీ స్కూలే మామూలుగా ఏరియాలో, కొంచెం పాపులర్ స్కూల్ అది. అక్కడ మామూలుగా సీట్ దొరకడం వల్ల అక్కడ కొద్దిగా కష్టమే అక్కడ దొరకడం. సో నాకు ఫస్ట్ ఇయర్ అప్లై చేసినప్పుడు రాలేదు, కానీ నాకు వేరే స్కూల్కి వెళ్ళాను. సో నాకు ఫస్ట్ ఇయర్ ఆ స్కూల్లో మార్క్స్ బాగా వచ్చిందని ట్రాన్స్ఫర్ అప్లై చేసినప్పుడు వచ్చిందనమాట నాకు ఈ స్కూల్లో సీట్. సో సెకండ్ ఇయర్లో ఆ స్కూల్కి వెళ్ళాను నేను. ఓకే. ఫైనల్గా P6లో PSLE రాసాను కదా, PSLE గురించి మీకేమనిపిస్తుంది? అండ్ PSLE వచ్చేసరికి ప్రతి ఒక్కరు చదువుతారు, ప్రతి ఒక్కరు మంచి మార్క్స్ రావాలనుకుంటారు. మంచి మార్క్స్ అనుకోవాలి కాదు, PSLE వల్ల మీ నెక్స్ట్ స్కూల్ కూడా డిసైడ్ అవుతుంది. సో వేరే వాళ్ళకంటే మంచి మార్క్స్ రావాలి అని చదువుతారు.
సో దానివల్ల కాంపిటీషన్ కొద్దిగా పెరుగుతుంది. సో అందరూ కొద్దిగా కష్టపడతారు ఎక్కువ మైండ్ సెట్. సో లైక్ అది మామూలు ఎగ్జామ్ లాగా డిఫికల్టీ అనేసరికి మామూలుగా ఉన్న మైండ్ సెట్ వల్ల మొత్తం అంతా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. నీకు అంటే అనిపిస్తుంది అతను చెప్పిన విషయం కరెక్టే. పిఎస్ఎల్ఈ అంటే మామూలుగానే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఫ్రెండ్స్తో కాంపిటీషన్ ఉంటుంది చాలా ఎక్కువ. నాకు ఎన్ని రిజల్ట్స్ కావాలి అవుట్ ఆఫ్ 300, 300 నుంచి అంటే అవుట్ ఆఫ్ 300 ఎన్ని రిజల్ట్స్ అయినా రావచ్చు. 240 వస్తే డీసెంట్ రిజల్ట్స్ అనమాట. 230, 240 వస్తే మామూలుగా మనం వచ్చేసి చాలా మంచి స్కూల్స్కి వెళ్ళాలనుకుంటే 250, 260 మినిమం రావాలి. సో ఆ 1 year కొంచెం టఫ్గా ఉంటుంది అన్నమాట అందరికీ. కానీ పిఎస్ఎల్ఈ 12 years కొంచెం యంగ్ అనిపిస్తుంది. 12 yearsకి ఒక మేజర్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ రాసినందుకు. పిఎస్ఎల్ఈ అంటే ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామినేషన్ అన్నట్టు. దానికోసం అంత యంగ్ అయినా అంత లైక్ స్ట్రెస్ అంటూ ఆలోచన ఉండదు కదా. అవును, ఒక రకంగా కరెక్ట్. అంటే స్ట్రెస్ అనే పదం మన మైండ్లోకి రాదనమాట. ఏదో అనిపిస్తుందంటే కొంచెం అలా ఇలా అనిపిస్తుందంటే, కానీ అది స్ట్రెస్ అని తెలియదు. కష్టపడిన తర్వాత దాని ఫలితం కోసం పనిచేస్తాం అనమాట. చాలా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఓవరాల్ కొంచెం ఫన్గానే అనిపిస్తుంది. దానికి తోడు సీసీఎస్ కూడా ఉంటాయి అనమాట. ప్రైమరీ 2 అప్పుడు ఫుట్బాల్ సీసీఏ జాయిన్ అయ్యాను 1 year. తర్వాత మామూలుగా నేను P3 వచ్చినప్పుడు నేను హైట్ పెరగాలని డాడీ నేను బాస్కెట్బాల్కి వెళ్ళమన్నారు. సో బాస్కెట్బాల్ పంపించారు, కానీ నాకు డ్రామా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో లైక్ యాక్టింగ్. సో నేను 2 చేసేవాడిని, కానీ నాకు బాస్కెట్బాల్ అంటే ఇష్టం ఉండేది కాదు. P3 మిడ్ హాఫ్వే మధ్యలో మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్బాల్లో ఉండేవాళ్ళు. సాఫ్ట్బాల్ అంటే బేస్బాల్ అంటే ఒక స్పోర్టు. సో అందరూ దాంట్లో ఉండేవాళ్ళు. సో నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండేసరికి నాకు కూడా అక్కడికి వెళ్ళాలి అని అనిపించింది. సో నేను P3 ఎండింగ్ థర్డ్ టర్మ్లో నేను సాఫ్ట్బాల్కి వెళ్ళాను. సో సాఫ్ట్బాల్ మొత్తం P6 వరకు దాంట్లోనే ఉన్నాను నేను P2లో ఐ థింక్ ఫుట్బాల్ సీసీఏకి వెళ్ళాను అనుకుంటా. సో అది ఫస్ట్ సీసీ. మా ఫ్రెండ్స్కి అందరికీ ఫుట్బాల్ అంటే పిచ్. అప్పుడు సింగపూర్లో ఫుట్బాల్ క్రేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మాకు కూడా అంటుకుంది ఆ క్రేజ్ అనమాట. సో నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఫుట్బాల్ సీసీఏ జాయిన్ అయ్యాను. ఫుట్బాల్ చాలా ఫన్గానే ఉండేది. ప్రతి వారం ఒకసారి ఉంటుంది, ప్రతి ఫ్రైడే. కానీ మళ్ళీ నేను ప్రైమరీ 3లో మారాను ఫుట్బాల్ సీసీ. మా ఫ్రెండ్ అన్నాడు మనం మారుదామా సీసీఏ, కొత్తది ట్రై చేద్దామని. నేను ఒకసారి అన్నాను. మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అతను ఏం చేస్తే నేను అదే చేస్తాను. సో మేము బౌలింగ్ సీసీకి మారాం. కానీ బౌలింగ్ సీసీ కొన్ని రోజులే చేశాను, మళ్ళీ మారాలనుకున్నాం. సో నేను సాఫ్ట్ బాల్ జాయిన్ అయ్యాను. బేస్బాల్ లాంటి ఒక స్పోర్ట్ అనమాట, క్రికెట్ టైప్ ఒక రకంగా. సో సాఫ్ట్ బాల్ నేను ఆడాను. సాఫ్ట్ బాల్ మాత్రం చాలా ఫన్గా అనిపించింది నాకు. అన్నిటికంటే ఎక్కువగా నేను సాఫ్ట్ బాల్కి ఎక్కువ విలువ ఇచ్చాను. స్కూల్ తరఫున ఆడాము మా ఫ్రెండ్స్తో పాటు. చాలా చాలా మ్యాచెస్ గెలిచాం. ఒక ట్రోఫీ కూడా వచ్చింది నాకు. ప్రైమరీ 5లో అనుకుంటా ఒక ట్రోఫీ గెలుచుకున్నాను. సీసీఎస్ వచ్చేసి చాలా ఒక పెద్ద పార్ట్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ అనిపించేది. మామూలుగా సాఫ్ట్ బాల్ ఇంకోటి ఏంటంటే బయట ఆడలేవు. అది ఆడాలంటే ఎక్విప్మెంట్ అంతా కావాలి. సో అది ప్రాపర్ ఫీల్డ్. నేను ఈ సీసీఏలో ఉన్నాను, ఇది స్పెషల్ సీసీ, అన్ని స్కూల్స్లో ఉండదు, చాలా స్పెషల్ సీసీ అని ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ మా స్కూల్లో నేను ఎప్పుడు సాఫ్ట్ బాల్ సీసీ ట్రోఫీస్ విన్ అవుతుంటూ ఉండేది. ప్రతి ఇయర్ 1-2 విన్ అవుతుంటూ ఉంటుంది ట్రోఫీస్. సో నేను ఈ సీసీ నుంచి వచ్చాను, ఈ సీసీలో ఉన్నాను అని కూడా కొద్దిగా గర్వంగా ఉండేది. ఓకే, ఇప్పుడు పిఎస్ఎల్ నుంచి దానివల్ల సెకండరీ స్కూల్కి వెళ్తున్నాం కదా. సో సెకండరీ స్కూల్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. నార్మల్ టెక్నికల్, నార్మల్ అకాడమిక్, ఎక్స్ప్రెస్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండ్ సర్జన్ ఒక స్పెషల్ స్ట్రీమ్ నుంచి వచ్చారు. సో ఇండియాస్లోనే ఈ స్ట్రీమ్ ఉంటుంది. సో ఆ స్ట్రీమ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బేసిక్గా మామూలుగా మా స్కూల్ స్పెషల్ ఏంటంటే మేము ఈ స్ట్రీమ్లో ఇంకా నేషనల్ ఎగ్జామ్స్ ఏం రాయక్కర్లేదు. సో పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు. కానీ దీంతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏం పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు కాబట్టి ప్రతి చిన్న టెస్టు, హోంవర్క్, క్లాస్లో పార్టిసిపేషన్, ప్రతి ఎగ్జామ్, మిడ్ సెమిస్టర్ ఎగ్జాము అన్నీ కలిపి యాడ్ చేస్తారు. సో మేము దాని నుంచి ఫినిష్ అయిపోయేసరికి మామూలుగా 6 years అన్నమాట ఆ స్కూలు. సో వేరే బయట స్కూల్స్లో చేసే వాళ్ళకి ఈక్వివలెంట్గా మా స్కోర్స్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట, ఇస్తారు మాకు. సో ఇది ఐపీ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్
తో చాలా సిమిలర్గా ఉంటుంది కదా బికాస్ అంటే మామూలుగా స్కూల్ లోపల ప్రోగ్రామ్స్ ఇవన్నీ టైపు సిమిలర్ కానీ అకాడమిక్స్ మామూలుగా సిలబస్ డిఫరెంట్ ఉంటుంది కానీ స్కూల్లో కల్చరు స్కూల్లో ఇచ్చే ప్రోగ్రామ్స్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇంచుమించు సేమ్గానే ఉంటుంది. సో ఐపీ 6 years ఉంటుంది. 6 years తర్వాత ఏ లెవెల్స్ రాస్తారు. సో దాంతో డిఫరెన్స్ ఎక్స్ప్రెస్ ఎన్టీతో డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఏమో 4 years ఉంటుంది తర్వాత సెకండరీ స్కూల్లో. సో నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు కదా, సో ఎక్స్ప్రెస్ ఎలా అనిపించింది? సో పిఎస్సీలో అయిన తర్వాత నేను ఎక్స్ప్రెస్లో వచ్చాను. నా మార్క్స్ ఎక్స్ప్రెస్కి క్వాలిఫై అయ్యాయి. సో ఎక్స్ప్రెస్ వచ్చేసి 4 years అనమాట. ఫస్ట్ ఇయర్ వచ్చేసి సింపుల్గానే ఉంటుంది. అంటే పిఎస్ఎల్ ఇప్పుడే అయిపోగొట్టారు కదా, కొంచెం బ్రేక్ ఇద్దామని ఫస్ట్ ఇయర్ కొంచెం చిల్గా ఉంటుంది. అంటే సో సీసీఏ మాత్రం బాగా ఇన్వాల్వ్ చేసేస్తారు, బాగా స్పోర్ట్స్ గేమ్స్ బాగా ఇన్వాల్వ్ చేసేస్తారు ఇయర్ 1 ఫస్ట్ ఇయర్లో. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్లో రాసే ఎగ్జామ్స్ని బట్టి థర్డ్ ఇయర్లో సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ ఇయర్ కొంచెం కష్టపడి చదువుతాం. అప్పుడు కూడా ఏం పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు. అది థర్డ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్స్ చూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఉంటుంది అన్నమాట. అది నేను బాగా చదువుకోవాలి, అప్పుడే ఈ సర్టన్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవచ్చు అని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దానికోసం చదువుతారు. థర్డ్ ఇయర్స్కి వచ్చేసరికి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సర్టన్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవచ్చు మనం. చాలా వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ కొంతమంది ఫిజిక్స్ తీసుకుంటారు, కొంతమంది బయాలజీ తీసుకుంటారు ఫిజిక్స్ బదులు, కొంతమంది జియోగ్రఫీ తీసుకుంటారు, కొంతమంది హిస్టరీ తీసుకుంటారు జియోగ్రఫీ బదులు. సో అలా అనమాట. ఆర్ట్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. నేను మాత్రం నేను ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, మ్యాథ్స్ ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ. తర్వాత దానిపైన అడిషనల్ మ్యాథ్స్ అని ఉంటుంది. అడిషనల్ మ్యాథ్స్ ఉంటుంది. తర్వాత ఇంకా జియోగ్రఫీ, నేను తీసుకునేది జియోగ్రఫీ హిస్టరీ బదులు. దానికి తోడు సోషల్ స్టడీస్, అది జనరల్గా సింగపూర్ గురించి నేర్చుకోవడం. సింగపూర్లో ఎలా జరుగుతాయి, సింగపూర్లో సర్టన్ ఇష్యూస్ గురించి అనలైజ్ చేయడం, అలాంటి సబ్జెక్ట్ అనమాట సోషల్ స్టడీస్ అంటే. సో జనరల్గా నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను తీసుకున్న సబ్జెక్ట్స్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. సో నాకు రిజల్ట్స్ బాగానే వచ్చాయి. సో నాకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. సో నేను ఈ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నాను. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సబ్జెక్ట్స్ని. కష్టంగా ఉన్నా నాకు ఇష్టంగా చదివాను. సో అది ఇంపార్టెంట్ అనమాట. నాకు ఇష్టంగా చదివినందుకు నాకు నేను సంతోషిస్తున్నాను. సో థర్డ్ ఇయర్లో ఆ సబ్జెక్ట్స్ తీసుకుంటాం. థర్డ్ ఇయర్లో కొంచెం సడన్గా కొంచెం ఎక్కువ కష్టం అవుతుంది సబ్జెక్ట్స్. సో ఇంకొంచెం ఎఫర్ట్ పెడతాం అప్పుడు. కానీ దానికి తోడు సీసీఎస్ కూడా బాగానే ఉంటాయి. సో అవి రెండు కలిపి మనం స్కూల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతాం, చాలా నేర్చుకుంటాం రోజు స్కూల్ నుంచి. స్టడీసే కాకుండా రియల్ లైఫ్లో అంటే క్యారెక్టర్ బిల్డింగ్ చాలా బాగుంటుంది స్కూల్లో. సో డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీ అవన్నీ నేర్చుకుంటాం అనమాట సీసీఏ ద్వారా ఎస్పెషలీ. సో అది చాలా ఫన్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నాకు మాత్రం మా ఫ్రెండ్స్ ఇంకా క్లోజ్గా అయ్యారనమాట. ఇప్పుడు బాగా సరదాగా ఉండేదన్నమాట. చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట నాకు, చాలా మంచి జ్ఞాపకాలు. సో నాకు అవి చాలా గుర్తుగా ఉంటాయి. అంటే నాకు సెకండరీ స్కూల్ చాలా విలువైంది ఇప్పుడు ఆ జ్ఞాపకం నాకు. ఎందుకంటే చాలా అంటే బాగానే చేశాను. కానీ నేను అప్పుడు స్టూడెంట్ కౌన్సిల్ అని అది ఇంకో రకమైన సీసీ అనమాట. అందులో చేరడానికి మంచి స్టూడెంట్గా ఉండాలి. అంటే బాగా డిసిప్లిన్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో దాంట్లోకి వెళ్ళాలని కొంచెం బాగా బిహేవ్ చేశాను నేను. సో అందరూ ఎక్కువ చేయలేదు, అలా ఏం లేదు. అలా వెళ్ళిన తర్వాత కూడా బాగా బిహేవ్ చేయాలి. సో అది ఫన్గా ఉండేది. సెకండ్ 3లో వచ్చేసి లీడర్షిప్ రోల్స్ ఇస్తాను అనమాట స్కూల్లో. సో ఆ లీడర్షిప్ రోల్స్ కోసం బాగా చేస్తాం, ప్రూఫ్ చేయాలని. నేను కేపబుల్, నేను మా గ్రూప్ని లీడ్ చేయగలను, సో నాకు ఇవ్వండి ఆపర్చునిటీ అని ప్రూఫ్ చేయాలి. సో స్టూడెంట్ కౌన్సిల్కి వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్ కౌన్సిల్ అంటారు. సో నేను దానికి రన్ చేశాను అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్ కౌన్సిల్కి పోటీ పడ్డాను. కానీ నాకు వైస్ ప్రెసిడెంట్ రోల్ వచ్చింది. కానీ అప్పుడు కూడా నేను బాగా సంతోషపడ్డాను. వైస్ ప్రెసిడెంట్ రోల్ అంటే కొంచెం హై పొజిషన్ అనమాట. ఇప్పుడు నాకు ఈ రోల్ వచ్చింది, నేను ఇప్పుడు ఎక్కువ లీడర్, నిజమైన లీడర్ అనిపించింది. నా ఇంకో సీసీ వచ్చేసి ఎన్సీసీ అనమాట. ఆర్మీతోనే అసోసియేటెడ్ అయి ఉంటుంది. సో ఎన్సీసీ అని నేషనల్ కెడెట్ కోర్ అని మా స్కూల్లో పెడతారు సెకండరీ స్కూల్లో.
ఆ సీసీలో బాగా డిసిప్లిన్ నేర్పిస్తారు, బాగా వేరే వేరే స్కిల్స్. అది ఆర్మీ స్కిల్సే కాకుండా ప్రాపర్గా ఎలా ఎలా లైఫ్ స్కిల్స్ కూడా, అంటే బ్రదర్హుడ్ నేర్చుకుంటాం అనమాట దాంట్లో. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు ఓ లెవెల్స్ రాయాలి. సో ఆ ఓ లెవెల్స్ అప్పుడు కూడా బాగా చదువుకోవాలి. కానీ ఈసారి ఫ్రెండ్స్ ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళతో కలిసి చదువుకోవడం చాలా ఫన్గా ఉండేది. సో ఓవరాల్గా చాలా సరదాగా ఉండేది అనమాట ఆ ఇయర్ కూడా. సుజన్, నీకు ఎలా అనిపించింది సెకండరీ స్కూల్? నాకు నేను పిఎస్ఎల్ఈలో నాకు మంచి స్కోర్ వచ్చింది. సో నేను మామూలుగా నాకు ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్కి వెళ్ళగలిగాను. సో నేను అప్పుడు నేను ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు నాకు అన్నిటికంటే ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్. సో నేను ఇప్పుడు ఎన్యూఎస్ హై స్కూల్ వచ్చేసరికి అది మ్యాథ్స్ సైన్స్ స్పెషలైజ్డ్ స్కూల్ అనమాట. సో మామూలుగా అక్కడ మ్యాథ్స్ సైన్స్ ప్రోగ్రామ్స్ సింగపూర్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇస్తారు. సింగపూర్ అన్ని స్కూల్స్ కంటే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి వాటి కోసము. సో నేను అది వినేసరికి, ఆ స్కూల్ గురించి వినేసరికి నేను ఈ స్కూల్కి వెళ్తాను అని డిసైడ్ అయిపోయాను. సో ఓరియంటేషన్ వచ్చేసరికి మా స్కూల్లో మామూలుగా చాలా స్పెషల్ సీనియర్స్ అందరు కలిసి ఒక 3 days ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. సో బాగా ఇంట్రెస్టింగ్గా మామూలుగా ఒక ప్రోగ్రామ్ లాగా, సో లైక్ ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఓరియంటేషన్ వెనకాల ఎవరో ఒక బ్యాడ్ విలన్ ఉంటారు. సో మామూలుగా 4 హీరోస్ ఉంటారు. మేమందరం వాళ్ళతో కలిసి అలా హెల్ప్ చేయాలి, అది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ తర్వాత నాకు అనిపించింది ఏమని, ఈ స్కూలు చదువు ఒకటే కాదు అన్నీ ఉంటుంది ఈ స్కూల్లో అని. ఎందుకంటే ఆ ఓరియంటేషన్లో మాతో పాటు గేమ్స్ ఆడిపిస్తారు, అన్నీ చేయిస్తారు. సో నాకు అది కొద్దిగా స్పెషల్ అనిపించింది మా స్కూల్లో. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెయిన్ నా స్కూల్లో అయ్యింది సీసీఏ సెలక్షన్. సో నేను బ్యాడ్మింటన్ ఆడేవాడు అనమాట. మామూలుగా మా డాడీతో పాటు బ్యాడ్మింటన్ బయట ఆడేవాడిని, క్లాసెస్కి వెళ్ళేవాడిని. సో నేను సీసీఏ జాయిన్ అప్పుడు బ్యాడ్మింటన్ సీసీఏ జాయిన్ అయ్యాను. సో నేను శశాంక్ చెప్పినట్టు లీడర్షిప్ పొజిషన్స్. సో మా స్కూల్లో కూడా మెయిన్ ఫోర్త్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది అనమాట మోస్ట్ పీపుల్కి. కానీ నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను సెకండ్ ఇయర్లోనే జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయినప్పుడు నాకు లీడర్షిప్ పొజిషన్ అంటే ఏంటి అనేది ఏం అర్థం అవ్వలేదు. దీంట్లోకి వెళ్తే ఓరియంటేషన్ చెప్పినట్టు అలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయడానికి నాకు ఉంటుంది, దాంట్లో నేను టేక్ పార్ట్ చేయొచ్చు అని జాయిన్ అయ్యాను. కానీ నేను జాయిన్ అయిన ఒక 6 months తర్వాత నాకు కొద్దిగా లీడర్షిప్ అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో నాకు దానివల్ల నాలో చాలా మార్పు వచ్చింది అనమాట. రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్. సో దాని తర్వాత అల్లరి అందరు టీచర్స్ నుంచి తిట్లు అన్నీ తగ్గాయి అనమాట మెయిన్. సో నాకు అక్కడ సిలబస్ అంతా కష్టం ఉంటుంది, ఎందుకంటే మేము నేర్చుకునేది స్పీడ్ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది మామూలు బయట స్కూల్స్ నుంచి. సో నాకు కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, కానీ ఎప్పుడు స్ట్రెస్ అని అనిపించలేదు. ఎందుకంటే నాకు లైక్ ఒక మ్యాక్సిమమ్ 2 weeks స్టడీ పీరియడ్ అలా. సో నాకు స్ట్రెస్ ఎప్పుడు అనిపించిందంటే నేను బయట ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు. కానీ అది కూడా స్ట్రెస్ అన్నీ కూడా అనలేను, ఎందుకంటే జస్ట్ నాకు బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ నేను అన్నిటి కోసము సైన్ అప్ అయింది నాకు దానివల్ల ఫన్ వస్తుందని. సో నాకు మామూలుగా సెకండరీ స్కూల్ లైఫ్ చాలా ఇంటరాక్టివ్గా అయింది. సో నాకు చాలా డెవలప్మెంట్ అయింది సెకండరీ స్కూల్లో ఇప్పటి వరకు. మళ్ళీ నా స్కూల్ వచ్చేసరికి ఇప్పుడు నా ఇంటి నుంచి ఇంచుమించి ఒక 2 hours 1 hour 45 minutes ఉంటుంది. సో ట్రావెలింగ్ డిస్టెన్స్ అంతా కూడా ఫ్రెండ్స్తో పాటు అలా. మామూలుగా సెకండరీ స్కూల్ లైఫ్ అనేసరికి కొద్దిగా చదువు పెరుగుతుంది, కానీ దాంతోపాటు నీకు ఉండే కొద్దిగా ఫ్రీడము, ఇండిపెండెన్స్, పేరెంట్స్ నుంచి కూడా నువ్వు కొద్దిగా పెద్దగా అయ్యావు సో అని వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారు. సో అంతా పెరుగుతుంది అనమాట. సో నీకు మామూలుగా లైఫ్ అనేది కొద్దిగా ఎక్కువ అర్థమవుతుంది. అడల్ట్ నేను పెద్దగా అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, నాకు ప్లానింగ్ చేసుకోవాలి, నాకు అంతా చేసుకోవాలి, నేను బయట నాకు నేను నా హెల్త్ అన్ని నేను చూసుకోవాలి, నా సేఫ్టీ అంతా అని కొద్దిగా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట నేను. సో ఇప్పుడు నువ్వు ఇయర్ 4 సెకండరీ స్కూల్ ఓ లెవెల్స్ లేదు కంపేర్డ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రీమ్ వాళ్ళకి. సో ఎలా అనిపిస్తుంది? లైక్ అంత ఫ్రీగా ఉంది, నీ ఫ్రెండ్స్ ఎక్స్ప్రెస్ స్ట్రీమ్లో ఉండి వాళ్ళేమో కష్టపడి చదువుతారు ఓ లెవెల్స్ కోసం. అంటే ఫ్రీ అనే కూడా కాదు, ఎందుకంటే మాకు స్పెషలైజ్ స్కూల్ కాబట్టి సైన్స్ మ్యాథ్స్ మాకు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంతా ఉంటుంది. సో నాకు వేరే రకంగా ఉంటుంది టైం ఆక్యుపైడ్.
సో వీళ్ళందరూ మామూలుగా ఇలా ఎగ్జామ్ కోసం చదువుతుంటా ఆక్యుపైడ్ ఉంటారు టైం అంతా. నాకు దీంట్లో ఇంత టైం పెట్టకపోయినా నాకు వేరే వాటిలో టైం పెట్టాల్సి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి స్కూల్లో, మామూలుగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ. సో లైక్ ఇంచుమించి అమౌంట్ ఆఫ్ టైం నేను స్కూల్లో పెట్టేది సేమ్, లైక్ స్టడీస్ అలాంటివన్నీ ఇంచుమించి సేమ్గానే ఉంటుంది, స్ట్రెస్ అంతా. సో ఎక్స్ప్రెస్ కాకుండా ఎన్ఏఎన్టీ అని కూడా చెప్పాను, నార్మల్ అకాడమిక్, నార్మల్ టెక్నికల్. సో నార్మల్ అకాడమిక్, నార్మల్ టెక్నికల్ 5 years ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ 4 years సెకండరీ స్కూల్ నుంచి. దాని తర్వాత ఎన్ లెవెల్స్ రాస్తారు. ఎన్ లెవెల్స్ రాసిన తర్వాత కావాలంటే ఓ లెవెల్స్ రాస్తారు, లేకపోతే డైరెక్ట్గా పాలిటెక్నిక్ వెళ్తారు. సో సిన్స్ నీకైతే లేదు, ఓ లెవెల్స్ లేదు, డైరెక్ట్గా జూనియర్ కాలేజ్కి వెళ్ళినట్టు ఎన్యూఎస్ నుంచి వెళ్తున్నావు. నీకేమో జేసీకి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు జేసీ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు కదా, ఎలా ఉంది లైక్ చాయిస్ ఎలా అనిపించింది జేసీకి వెళ్ళడానికి? జేసీ అంటే ఏమంటారంటే పేపర్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పేపర్ వర్క్ అంటే టీచర్స్ పేపర్స్ ఇస్తారు, సమ్స్ ఇస్తారు సాల్వ్ చేయడానికి, అది ఎక్కువగా ఉంటుంది. పాలిటెక్నిక్తో కంపేర్ చేస్తే, ఐటీతో కంపేర్ చేస్తే. సో నాకేమనిపించింది అంటే నాకు ఇలా చేయడం ఇష్టం అనమాట. ఐ లైక్ టు పేపర్ వర్క్. నాకు సమ్స్ సాల్వ్ చేయడం, మళ్ళా ప్రాక్టీస్ చేయడం, అదే కాన్సెప్ట్ని నాకు ఇష్టం, అండ్ పర్ఫెక్షన్కి రీచ్ అవ్వడానికి. సో నాకేమనిపించింది అంటే అందరు అనేవాళ్ళు అనమాట, జేసీకి వెళ్తే నీకు యూనివర్సిటీకి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా పెరిగిపోతుంది అని. సో నాకు అనిపించింది సరే యూనివర్సిటీకి వెళ్ళే ఛాన్స్ అయితే నేను ఆ జేసీకి వెళ్తాను అనుకున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను జేసీకి వెళ్తాను, పాలిటెక్నిక్ వెళ్ళడం నాకు ఇష్టం లేదని. సో నేను సెకండరీ 4లో బాగానే చదువుకున్నాను, కొంచెం గట్టిగానే చదువుకున్నాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను క్వాలిఫై అనమాట, జేసీ జూనియర్ కాలేజ్కి క్వాలిఫై అయ్యాను. సో నేను జేసీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ చాలా ఎక్కువ పేపర్ వర్క్ ఇస్తారు. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పేపర్ వర్క్, కానీ నేను ఎంజాయ్ చేస్తాను అనమాట సమ్స్ చేయడం. నాకు మాత్రం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే అందరికి అలా ఉండదు అనమాట. ప్రతి వీక్ లెక్చర్స్ అటెండ్ అవ్వడం, జస్ట్ వినడం, నోట్స్ రాసుకోవడం, తర్వాత సమ్స్ అప్లై చేయడం ఆ కాన్సెప్ట్స్ని, అది రెపిటేటివ్గా ఉంటుంది అనమాట. సో అది నాకు ఇష్టం. సో పాలిటెక్నిక్లో మాత్రం హ్యాండ్స్ ఆన్ ఎక్కువగా ఉంటుంది, ప్రాజెక్ట్స్ చేయడం, ప్రోటోటైప్స్, రీసెర్చ్ వర్క్, అది టీమ్ వర్క్ అంతా. ఫార్ములాస్ చదవడం ఇష్టం లేకపోతే సర్టన్ కాన్సెప్ట్స్ అది మళ్ళీ అదే మెమరైజ్ చేసి చదవడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఈ కోర్స్ని చూస్ చేసుకుంటారు. అది వాళ్ళకి సూటబుల్ అంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, వీళ్ళు ఎంటర్ అయిన వెంటనే వీళ్ళు థియరీస్ నేర్చుకుంటారు, రియల్ వరల్డ్ థియరీస్ ఆఫ్ ఫ్లైట్, పాలిటెక్నిక్ అది అనమాట. సో ఐటీ కూడా సిమిలర్గా ఉంటుంది. మెయిన్ కోర్సెస్ వచ్చేసి నర్సింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, ఇలాంటి కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి ఐటీలో. వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి తొందరగా నేర్చుకొని సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో వాళ్ళు యాక్చువల్గా వెళ్ళి ఇంటర్న్షిప్గా పనిచేస్తారు అనమాట, నర్సింగ్లో లేకపోతే ఇంజనీరింగ్లో, ఐటీలో. కానీ జనరల్గా ఏమనుకుంటారంటే జేసీకి వెళ్ళడం కొంచెం టఫ్, తర్వాత పాలిటెక్నిక్ కొంచెం ఈజీ, తర్వాత ఐటీకి వెళ్ళడం ఇంకా చాలా ఈజీ అనమాట. సో అలా ఉంటుంది అనమాట హైరార్కీ. నాకు వచ్చేసి జేసీ రైట్ చాయిస్ అనిపించింది. నువ్వు సెకండరీ స్కూల్ నీది ఎలా ఉంది? నేను యాక్చువల్లీ అంత కష్టపడదు పిఎస్ఐడి. సో ఒక బేసిక్ స్కూల్కి వెళ్దాం అనుకున్నాను. దెన్ ఎక్కువ లైక్ కాంపిటీషన్ ఉండదని, సింపుల్గా ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉండదు, టీచర్స్ ఒకేగా ఉంటారు, ఫ్రెండ్స్ ఒకేగా ఉంటారు అన్నట్టు అనిపించింది. అలాంటి స్కూల్కి వెళ్దాను. సో నేను భువన్ సెకండరీ స్కూల్కి వెళ్ళాను. యాక్చువల్లీ కొంచెం కాంపిటీషన్ ఉంది, లైక్ ఏ స్కూల్కి వెళ్ళినా ఉంటుంది కదా కాంపిటీషన్. బట్ సెకండరీ 1, సెకండరీ 2లో చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. నేను ప్యూర్ సబ్జెక్ట్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుందామంటే నాకు బయో ఇచ్చారు. నాకేమో బయో అసలు రాదు. సో కానీ ప్యూర్ బయో ఇచ్చారు, కంబైన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇచ్చారు. కంబైన్ వచ్చి 50% ఫిజిక్స్ మార్క్స్, 50% కెమిస్ట్రీ మార్క్స్ కలిపి అదొక సబ్జెక్ట్కి పెట్టారు. సో నాకు బేసిక్లీ 3 సైన్సెస్ తీసుకున్నట్టు చేయాల్సి వచ్చింది. అది ఇంకా కష్టంగా అనిపించింది, ఎందుకంటే 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా యాక్చువల్లీ. సో అదొకటి. దాంతోపాటు నేను జాగ్రఫీ తీసుకున్నాను, సేమ్ శశాంక్ లాగా ఎలెక్టివ్ విత్ సోషల్ స్టడీస్ తీసుకున్నాను. సో జాగ్రఫీ లాజికల్గా అనిపిస్తుందని దాని వైపు వెళ్ళాను జాగ్రఫీ. దాంతోపాటు నేను అడిషనల్ మ్యాథ్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఓ లెవెల్స్ టైంకి వచ్చినప్పుడు నేను బాగానే స్కోర్ చేశాను అనిపించింది, డీసెంట్గా స్కోర్ చేశాను. అండ్ దాంతోపాటు జేసీకి వచ్చాను. దెన్ డ్యూరింగ్ సెకండరీ స్కూల్లో నేనేమో ఆర్ట్స్ సీసీ తీసుకున్నాను. చాలా మంచి డిసిషన్ అనిపించింది, చాలా ఆపర్చునిటీస్ కూడా ఇచ్చింది కాంపిటీషన్స్కి వెళ్ళడానికి. సో దాంతో నేను ఒక SYFలో పార్టిసిపేట్ చేసి ఒక ఇయర్లో 2 certs వచ్చింది. ఆర్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది. దాంతో అలా గడిచింది నా సెకండరీ స్కూల్. నువ్వు కూడా జేసీలో చదువుతున్నావు కదా ఖ్యాతి, సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్లీ చాలా
ఎక్కువ వర్క్ అనిపించింది. ఎందుకంటే సెకండరీ స్కూల్లో కంటే 2 times ఫాస్టర్ పేస్లో నేర్పించేవారు అన్నీ. ఒక సబ్జెక్ట్ లెక్చర్ నేర్పిస్తారంటే నెక్స్ట్ చాప్టర్ లైక్ దాని ఒక చాప్టర్ లెక్చర్ నేర్పిస్తుంటే వేరే చాప్టర్ ట్యూటోరియల్ చేయిస్తూ ఉంటారు. సో 2 chapters ఒకేసారి వెళ్తూ ఉంటాయి. దెన్ ఒకేసారి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కొంచెం కష్టమయ్యేది. అలా కొంచెం కోప్ అయ్యాను. ఆల్దో ఇప్పుడు కోవిడ్ పీరియడ్ కదా, కొంచెం లెక్చర్స్ రికార్డింగ్ అవ్వడం, లేకపోతే ట్యూటోరియల్స్ లెసన్స్ లైక్ జూమ్ మీద లేకపోతే ఏమైనా యాప్ మీద జరుగుతూ ఉంటే కొంచెం లైక్ ఆ ల్యాగ్ వల్ల కొంచెం కష్టమయ్యేది. కొంచెం ప్రాక్టీస్ ఉంటే కోప్ అవడం అంత కష్టం కాదనిపించింది. సో జేసీ, పాలీ, ఐటీ ఈ డిఫరెన్స్ ఏంటంటే ఐటీ వచ్చి 2 years కానీ 3rd year ఇంటర్న్షిప్స్ అలాగా శశాంక్ చెప్పినట్టు ఉంటాయి. దెన్ పాలీ వచ్చి 3 years. 3 years ఎండ్లో డిప్లొమా ఇస్తారు. డిప్లొమాతో కావాలంటే వర్క్ చేయొచ్చు, లేకపోతే బాగా స్కోర్ చేస్తే జీపీలో బాగా పాయింట్స్ వస్తే యూనివర్సిటీకి వెళ్తారు. కానీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే యూ హ్యావ్ టు బీ బెస్ట్. అందరికంటే చాలా బాగా స్కోర్ చేస్తేనే జీపీఏ వల్ల యూనివర్సిటీకి వెళ్ళచ్చు. జేసీ వచ్చి లాస్ట్లో A-levels ఉండదు, అడ్వాన్స్ లెవెల్ ఎగ్జామినేషన్. దాంతో బాగా స్కోర్ చేస్తే యూనివర్సిటీకి వెళ్తారు. కానీ ఐటీ నుంచి యూనివర్సిటీకి వెళ్ళడం కష్టం అంటారు, ఎందుకంటే ఐటీ నుంచి పాలీకి వెళ్ళి లేకపోతే అప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో అదొక ఏజ్ లైక్ ఇయర్స్ పడుతుంది, కొన్ని ఇయర్స్ పడుతుంది కంప్లీట్ చేయడానికి ఐటీ వైపు నుంచి వెళ్తే. దాంతోపాటు ఇంకోటి ఉంది ఎంఐ అని, మిలేనియం ఇన్స్టిట్యూట్. అది 3 years ఉంటుంది బేసిక్లీ జేసీ, కానీ 3 years. ఆ 2 years కోర్స్ని 3 yearsగా చేసి కొంచెం లెస్ స్ట్రెస్ఫుల్, లెస్ ప్యాక్డ్గా అనిపించడానికి. సో చేసిన తర్వాత అండ్ నీకు నీ ప్రోగ్రామ్ తర్వాత ప్లాన్ ఏంటి యూనివర్సిటీ? నేనేమనుకుంటున్నానంటే జేసీ అయిన తర్వాత బాయ్స్కి ఎన్ఎస్ చేయాలి ముందు, నేషనల్ సర్వీస్. అది కంపల్సరీ అనమాట. ఇప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ అయితే సింగపూర్ సిటిజన్ అయితే మీ ఆర్మీ సర్వీస్ చేయాల్సిందే కంపల్సరీ, అది బై గవర్నమెంట్. అది 2 years ఉంటుంది అనమాట. అది బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటారు ఆర్మీలో, తర్వాత స్పెసిఫిక్ స్కిల్స్ నేర్చుకుంటారు. ముందు బేసిక్ ట్రైనింగ్, తర్వాత స్పెసిఫిక్ లైక్ ఎయిర్ ఫోర్స్, లేకపోతే నేవీ, లేకపోతే మెడికల్ సైడ్ ఆఫ్ ద ఆర్మీ. ఫిట్నెస్ ఫస్ట్ పార్ట్ ఫిట్నెస్ ఫోకస్ చేసి తర్వాత స్ప్లిట్ చేసి, అంటే నీకు ఫిట్నెస్ బేస్డ్ లేకపోతే నీది అదర్ స్పెషల్ స్కిల్స్ బేస్డ్ స్ప్లిట్ చేసి నీకు ఇస్తారు స్పెషలైజేషన్. సో ఫస్ట్ ఆ 2 years చేయాలి. సో జేసీ అయిన వెంటనే జేసీ 2 years. సో ఆ 2 years అయిన వెంటనే ఎన్ఎస్. ఏ రిజల్ట్స్ అయినా మీది చాలా బాగా వచ్చిన రిజల్ట్స్, లేకపోతే అంత బాగా రాకపోయినా ఏదైనా సరే ముందు ఎన్ఎస్ చేయాల్సిందే. లేకపోతే అది స్పెషల్ రీజన్ ఉండాలి చేయకపోవడానికి. మెజారిటీ ఆఫ్ ద బాయ్స్ ఇన్ సింగపూర్ ఎన్ఎస్ చేయాల్సిందే. సో ముందు ఆ ఎన్ఎస్ చేసి 2 years, తర్వాత కావాలంటే ఏ యూనివర్సిటీకి కావాలంటే ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. సో నేనేమనుకుంటున్నాను అంటే నాకు ఇప్పుడు పూర్తిగా తెలియదు నా ప్లాను, కానీ నేను యూఎస్కి వెళ్ళి ఆ యూఎస్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నాను. సో ఎందుకంటే అక్కడ నాకేమనిపిస్తుంది అంటే అక్కడ వేరే రకమైన కోర్సెస్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే సింగపూర్లో ఒక కోర్స్ చూస్ చేసుకుంటే అదే కోర్స్ మీద బాగా ఫోకస్ పెట్టేస్తారు. కానీ నేనేం నేర్చుకున్నానంటే అది యూఎస్లో సిసిఎస్ కూడా ఒక నిజమైన కోర్స్ లాగా ట్రీట్ చేస్తానండి. సో అందువల్ల ఎందుకంటే నాకు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలనుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దానికి తోడు నాకు ఫిల్మ్ స్కూల్ లేకపోతే మ్యూజిక్ అలాంటి కోర్సెస్ నేర్చుకోవాలనుంది. సో అందుకని నేను అక్కడ చదువుకోవడం నాకు సూటబుల్ అనిపిస్తుంది. సో అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, బాగా గట్టిగా అనుకుంటున్నాను. లేకపోతే ఇక్కడ సింగపూర్లో చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వరల్డ్ రెనౌండ్ యూనివర్సిటీస్. ఎన్యుఎస్, ఎన్టీయూ, ఎస్ఎంయూ చాలా వరల్డ్ రెనౌండ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు యూఎస్కి వెళ్ళి చెప్తే ఎన్యుఎస్ చెప్తే ఎవరికైనా తెలుస్తుంది ఎన్యుఎస్ అంటే ఏంటో. ఇట్స్ లైక్ చాలా పాపులర్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళడం కూడా మంచి విషయమే. సో అది కూడా ఒక ఆప్షనే నాకు, ఎన్యుఎస్కి వెళ్ళాం లేకపోతే ఎన్టీయూకి వెళ్ళాం. సో ఆ 2 options అన్నమాట నాకు కరెంట్లీ, యూఎస్ యూనివర్సిటీ లేకపోతే సింగపూర్లో ఎన్యుఎస్ లేకపోతే ఎన్టీయూ అనుకుంటున్నా. యా, నాకైతే నేను లోకల్ యూనివర్సిటీకి వెళ్ళాలని ఉంది. సో నాకు టార్గెట్ ఎన్యుఎస్, ఎన్టీయూ ఈ రెండిట్లో ఒకటి మెయిన్. వేరే కంట్రీస్ గురించి కాదు, కానీ సింగపూర్లో మెడిసిన్ అనేసరికి మోస్ట్ డిఫికల్ట్ కోర్స్ అనమాట రావడానికి. ఎందుకంటే సీట్స్ సింగపూర్లో చాలా తక్కువ ఉంటుంది.
ప్లస్ సింగపూర్ మెడిసిన్ వచ్చేసరికి వరల్డ్లో టాప్ 10లో ఉంటుంది. నాకు మెయిన్ లోకల్ యూనివర్సిటీలో ఎందుకు చదవాలని ఉందంటే యూనివర్సిటీ ఒక 5 years అనుకో, మెడిసిన్ 5-6 years. సో అది కూడా ఇక్కడ వీళ్ళతో పాటు చేయొచ్చు మామూలుగా ఫ్రెండ్స్ని అవన్నీ, అంటే 5 years అందరినీ కలుస్తుంటే ఉండొచ్చు, మామూలుగా ఫ్యామిలీతో పాటు కూడా ఇక్కడే ఉండొచ్చు అని మెయిన్ రీజను అది. ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే ఇక్కడే ఇంత మంచి యూనివర్సిటీస్, ఇంత రినౌండ్ యూనివర్సిటీస్ ఉన్నప్పుడు నాకు ఓవర్సీస్ వెళ్ళడానికి ఎక్కువ యూజ్ ఏం లేదు. ఇక్కడ యూనివర్సిటీనా లేకపోతే ఓవర్సీజా లేకపోతే అసలు యూనివర్సిటీనా? నా ఐడియా యూనివర్సిటీకి వెళ్ళాలని, ఎందుకంటే జేసీలోనూ జేసీ A-level సెట్ పెద్ద ఏమి ఇవ్వదు, లైక్ జాబ్స్ ఇవ్వదు, అంత ఛాన్సెస్ ఉండవు. బట్ నేను యాక్చువల్లీ బయో వైపే ఎక్కువ, లైక్ ఇప్పుడు బయో తీసుకున్నాను, బయో అండ్ కెమిస్ట్రీ H2 సబ్జెక్ట్గా తీసుకున్నాను. సో యాక్చువల్లీ దాని వైపే వెళ్దాం అనుకున్నాను, మెడిసిన్ చేద్దాం వీలుంటే, లేకపోతే లైఫ్ సైన్సెస్ చేద్దాం అనుకున్నాను, ఐదర్ వన్ ఆఫ్ దీస్ టూ. సో సింగపూర్లో ఐదర్ NUS NTU వస్తే మంచిది అనిపించింది. ఎస్ యూనో రినౌండ్గా ఉంటుంది కదా, ఎస్ అంత అచీవ్మెంట్గా అనిపిస్తుంది వస్తే. కానీ ఒకవేళ నాకు ఛాన్స్ లేదంటే, లైక్ బికాస్ మొత్తం అన్ని ఏజ్ రావాలి, అంతా పర్ఫెక్ట్ స్కోర్ ఉండాలి, దాంతోపాటు పోర్ట్ఫోలియో చాలా బాగుండాలి, అప్పుడే తీసుకుంటారు. ఒకవేళ ఏమైనా కొంచెం తగ్గినా ఛాన్సెస్ తక్కువ అవుతాయి, చాలా తక్కువ అవుతుంది. సో నేను అదర్ ఆప్షన్స్ ఏమో ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ చూద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కువ ఉండదు, టైం జోన్ అంత డిఫరెంట్గా ఉండదు, అక్కడ మంచి ఎన్వైరన్మెంట్ విన్నాను, ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి మెడిసిన్కి. సో దానికోసం నేను అదర్ ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీ చూడడం, లేకపోతే సింగపూర్లో NUS ఆర్ NTU, అది నా ఐడియా. సో ప్రైమరీ స్కూల్ నఫా టెస్ట్ చేశారు కదా, దాని గురించి మీకు ఏమనిపిస్తుంది నఫా టెస్ట్ గురించి? మామూలుగా నాఫా టెస్ట్ నేను ప్రైమరీ స్కూల్లో నాకు ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేషన్ ఏం లేదు. మామూలుగా దాని ముందు PEలో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ వాళ్ళు మామూలుగా ప్రాక్టీస్ చేయిస్తారు, అంతే నాకు ఎక్కువ. కానీ నేను సెకండరీ స్కూల్కి వచ్చిన తర్వాత మామూలుగా నేను స్పోర్ట్స్ CCAలో ఉన్నాను, మళ్ళీ నేను స్పోర్ట్స్ CCAలో లీడర్షిప్ క్యాప్టెన్ పొజిషన్లో ఉన్నాను. నీకు ఆ స్టాండర్డ్ ఉండాలి అని ఉంటుంది మామూలుగా. సో మామూలుగా నాఫాలో 6 components ఉంటుంది. రన్ను అంటే లాంగ్ డిస్టెన్స్ రన్ను, స్టాండింగ్ రోడ్ జంప్ అంటే డిస్టెన్స్ జంప్ మామూలుగా, అప్పుడు సిట్ అండ్ రీచ్, సో ఫ్లెక్సిబిలిటీ అది, మళ్ళీ పుల్అప్స్, సో ఆర్మ్ స్ట్రెంగ్త్ అది, మళ్ళీ ఇప్పుడు షటిల్ రన్, సో అది మామూలుగా స్పీడ్ గురించి, అది మామూలుగా రన్నింగ్ స్పీడు. 6th వచ్చేసరికి సిటప్స్. నాఫా అంటే ఇప్పుడు ఫిట్నెస్ టెస్ట్ అనమాట, టీచర్స్ పెట్టేది. నాకేమనిపించింది అంటే ప్రైమరీ 4 నుంచి స్టార్ట్ చేస్తారు కదా, ప్రైమరీ 4 ఎవ్రీ 2 years కదా. సో P4లో ఒక టెస్ట్ ఉండేది, P6లో ఒక టెస్ట్ ఉండేది. P4లో మాత్రం నాకు అసలు దీని ఇంపార్టెన్సే తెలియదు, మామూలుగా అందరు చాలా లైట్గా తీసుకుంటారు. సో నేను చాలా లైట్గా తీసుకునేవాడిని ఆ నాఫా టెస్ట్ P4లో మాత్రం. P6లో ఇంకొంచెం ఫిట్గా అయినా, సాఫ్ట్ బాల్ వల్ల బ్రాంజ్ వచ్చింది నాకు. కానీ సెకండరీ స్కూల్కి వచ్చేసరికి NCCలో ఉన్నాను కదా, NCCలో ఉన్నా కాబట్టి నాఫా టెస్ట్ NCCలో కూడా కౌంట్ చేస్తారు. NCCలో ఒక ప్యాచ్ ఉంటుంది, అది ఇక్కడ పెట్టుకోవచ్చు యూనిఫామ్ మీద. అది చాలా విలువైంది అనమాట, అందరు చూస్తే ఓ నీకు ఈ ప్యాచ్ ఉందని. సో గోల్డ్కి వచ్చేసి స్టార్ ఉంటుంది, సిల్వర్కి వచ్చేసి ఒక రకమైన డిజైన్ ఉంటుంది, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిజైన్. బ్రాంజ్కి వచ్చేసి పెద్ద ఏం డిజైన్ ఉండదు, ఊరికే ఒక సింపుల్ ప్యాచ్ ఉంటుంది అంతే. సో సెక్2కి వచ్చేసరికి నేను చాలా బాగా కష్టపడాను అనమాట. సెక్2లో నాకు సిల్వర్ వచ్చింది. సో నేను రోజు కష్టపడేవాడిని, రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ కోసం ప్రాక్టీస్, రోజు రన్ చేస్తే స్టామినా స్లోగా పెరుగుతుంది అనమాట. సో నేను రోజు రన్ చేసేవాడిని, రోజు పరిగెత్తేవాడిని ట్రెడ్మిల్ మీద. 2.4 kilometers సెకండరీ స్కూల్లో. ప్రైమరీ స్కూల్లో మాత్రం 1.6 kilometers లాంగ్ డిస్టెన్స్ రన్. సెకండరీ స్కూల్లో 2.4 kilometers. సో బిలో 10 minutes వస్తే అది చాలా మంచి విషయం అనమాట. మళ్ళీ సెక్4లో ఉంటుంది మళ్ళీ టెస్ట్, అప్పుడు నేను ఇంకా ఫిట్గా అయ్యాను. అప్పుడు సెక్3లో నేను చాలా హెవీగా చేశాను ఎక్సర్సైజ్, 8 or 9 pull-ups చేస్తే A వస్తుంది, A grade ఆ కాంపోనెంట్కి. సో ఆ నాఫా టెస్ట్కి వచ్చేసరికి ఐ థింక్ నేను 12 pull-ups చేశాను అనుకుంటా, 12-13. సో నాఫా టెస్ట్ కొంచెం పుష్ చేస్తుంది అనమాట, ఫిట్గా ఉండడానికి, ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి పుష్ చేస్తుంది. ఆ టెస్ట్ లేకపోతే ఎవరు ఏం పెద్ద కష్టపడరు, ఇలా రివార్డ్స్ ఏమి ఉండదు కాబట్టి అందరూ ఊరికే తిని కూర్చుంటారు అంతే రోజంతా. ఒక స్పోర్ట్స్ ఉంటే పీ ఉంటే పీ ఒకటి ఆడుకుంటారు, లేకపోతే లేదా ఊరికే చదువుకుంటారు స్కూల్లో. సో ఈ నాఫా టెస్ట్ వచ్చేసి చాలా మంచి విషయం అనమాట, ఇది సింగపూర్లో విలువైనదిగా చూస్తారు. ఎడ్యుకేషన్లో మీకు ఏం చేంజెస్ ఉంటే బెటర్ అనిపిస్తుంది సింగపూర్ ఎడ్యుకేషన్? మామూలుగా అయితే వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. ఆల్రెడీ ఇప్పుడు స్లోగా మారుస్తున్నమాట, స్లోగా తక్కువ ప్రెషర్ పెడుతున్నారు స్టూడెంట్స్ మీద.
ఎక్కువ స్పోర్ట్స్ గేమ్స్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్, లైఫ్ స్కిల్స్ మీద, ప్రాజెక్ట్ వర్క్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు స్లోగా కొత్త మినిస్టర్ వచ్చారు మనకి, ఎడ్యుకేషన్ మినిస్టర్. చదువు మీద ప్రెషర్ తగ్గించేసి ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టకుండా, అదే చదువులు కానీ ఎగ్జామ్స్ అంత ఎక్కువ పెట్టకుండా స్పోర్ట్స్ గేమ్స్ మీద ఫోకస్ చేయడం. స్పోర్ట్స్ గేమ్స్ నేను చెప్పినట్టు లైఫ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, సుజన్ చెప్పినట్టు ప్రాజెక్ట్ వర్క్స్, వాటి మీద ఫోకస్ పెట్టడం. వాటి వల్ల మనం నిజమైన పనికొచ్చే స్కిల్స్ని, అప్పటికప్పుడు పనికొచ్చే స్కిల్స్ మనం నేర్చుకుంటాం అనమాట. సో ఎలా మాట్లాడాలి ఫ్రెండ్స్తో, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ అప్పటికప్పుడు వాడచ్చు మనం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఇప్పుడు వాడలేము కదా. ఇప్పుడు మన లైఫ్లో మ్యాథ్స్, ఫార్ములాస్ ఇప్పటికిప్పుడు వాడలేము మనం. కానీ ఇవి మాత్రం ఇప్పుడే వాడచ్చు మనం. ఇప్పుడే నేర్చుకుంటాం. ఇలాగే మా క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. సో అదొక మంచి విషయం అనమాట. అదే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం చేంజ్ చేస్తే, ఇంకా కొంచెం ప్రెషర్ కొంచెం తీసేస్తే స్టూడెంట్స్ మీద, వాళ్ళకి విలువ తెలుస్తుంది, క్యారెక్టర్ బిల్డింగ్ విలువ. సో అది అలా చేస్తే మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ ఒపీనియన్స్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నందుకు. ఐ హోప్ మీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్లో ఏమైనా జనరల్గా చాలా బాగా అవుతుంది. యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.